శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి యాక్చువల్గా ఒక పర్సన్ని మనం చెప్పుకుంటే ఆ పర్సన్కి సంబంధించిన భార్య ఎవరో ఒకరు ఉంటారుగా రిలేషన్షిప్స్ ఉంటారు కదా, ఆ, వాళ్ళు అవి టచ్ చేయటంలో Correct. అర్థం ఉంటుంది. కరెక్ట్. సో మనం అంతకు ముందు కూడా కొంతమందిని చర్చించుకున్నాం. ఉన్నాం సార్. వాళ్ళల్లో ఆ, విషాదకరమైన లైఫ్ అంటే చలంగారిదండి. చలంగారు, అవును. ఓకేనా? దానికి ఆయన లింక్ ఒక రకంగా స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం, అవును. ఆయన జర్నీ చూసినట్టు జర్నీ చేసి స్వయంకృత ఓకేనా? అపరాధం, అవును. అయితే ఆ జర్నీలో ఉమ్. మరి సఫర్ అయిన వ్యక్తి ఉమ్. శారద గారు. ఈవిడ 1943లో తెనాల్లో జన్మించారండి. ఈవిడ ఫాదరు బంగారపు వ్యాపారం అంటారు. ఉమ్, బంగారు వ్యాపారం కోసం ఆయన రంగును వెళ్దామని ట్రై చేసి, ఈ చిన్నప్పటి నుంచి శారద పుట్టిన తర్వాత భరతనాట్యం అది నేర్పించారు. నాటకాలంటే ఇంట్రెస్ట్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంది. ఇంట్రెస్ట్లో వాళ్ళ అమ్మగారు కూడా ప్రోత్సహించారని విన్నాను. నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా ప్రోత్సహించారట. ఎందుకంటే నేను 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఆవిడ, ఓకే. శారద గారిని. ఓకే. అందుకని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే. ఏమండి, ఉమ్, వాళ్ళ అమ్మగారు ప్రోత్సహించారని నాకు ఆవిడ చెప్పారు ఆయన ఉమ్, మాట్లాడినప్పుడు కూడా. ఉమ్, ఈయన వ్యాపార నిమిత్తం బర్మా వెళ్దామని మద్రాసులో కాపురం పెట్టారు కొంతకాలం. ఉమ్, మద్రాసులో కొంతకాలం కాపురం పెట్టారు. ఉమ్, కాపురం పెట్టి రంగును వెళ్ళటానికి కుదరక రంగును బర్మను ఉమ్, వెళ్దామని. ఇదివరకు వ్యాపారాలు ఆ టైంలో అయితే కదా, బ్రిటిష్ టైంలో వ్యాపారానికి వెళ్ళే నాగిరెడ్డి గారు కూడా రంగును వెళ్ళారు. ఓకే. అలాగా అటువంటిప్పుడు ఆయన వెళ్ళటం కుదరలా, ఏ కారణం చేత వల్ల కానివ్వండి, ఆయన వెళ్ళటం కుదరలా. మళ్ళీ తెనాలి వచ్చారు. ఆ టైంలో అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ ఈవిడ బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. ఈవిడ ఉమ్, బాలనటిగా 7-8 సినిమాలు యాక్ట్ చేసింది. ఓకే. 1955 వరకు బాలనటిగా యాక్ట్ చేసింది. ఉమ్, ఆ తర్వాత ఒక 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ అందరి దృష్టిలో పడింది. పడిన తర్వాత ఈ అన్నపూర్ణ పిక్చర్స్ వారు ఇద్దరు మిత్రులు 61 62 అది. ఉమ్. ఏమండి, అప్పటికి 17 ఏళ్ళు ఉంటుంది ఆవిడకి. సినీ బ్యాక్గ్రౌండ్ లేదు కదండి. సినీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, Okay. లేదండి, వ్యాపారమే, బంగారు వ్యాపారం. ఓకే. ఓకే. సినీ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. రైట్. ఏమండి, ఉమ్, ఆ టైంలో ఆవిడ నాగేశ్వరరావు గారికి చెల్లెలుగా చేసింది. ఉమ్, ఫస్ట్ పిక్చర్ అదే. ఓకే. అంటే బాలనటిగా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆవిడకి పెద్ద అయిన తర్వాత హీరోయిన్గా బ్రేక్ అక్కడే. Okay. చెల్లెలుగా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి రైట్. చేసి పద్మనాభం గారికి జోడి అనుకుంటా దాంట్లో. ఉమ్, నాకు తెలిసి ఇద్దరు మిత్రులు. ఓకే. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక వెనుతిరిగి చూడలే ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసిందంటేనండి, సినిమాల్లో చేస్తూ కొన్ని సినిమాలు చేస్తూ సడన్గా ఏం చేసిందంటే మలయాళం, ఒక మలయాళ అతను దొరికాడు ఉమ్, ఆవిడకి. ఆ మలయాళం అతన్ని తోటి కేరళ వెళ్ళిపోయింది. ఉమ్, కేరళ వెళ్ళిపోయింది, అక్కడ పెళ్లి చేసుకుంది అతను. ఓకే. మలయాళం అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సినిమా ఆర్టిస్టుల కోసం ట్రై చేస్తూ ఉంటారండి చాలామంది, ఉమ్. ఎవరైనా తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు ఆ ట్రై చేసే వాళ్ళలో అతను ఒకడు. అంటే ఏమంటారంటే వాళ్ళని కాస్టింగ్ డైరెక్టర్ అంటారు. కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరు ఇప్పుడు ఎవరన్నా హీరోయిన్ ఇప్పుడు రేలంగ్ గారు అలాగే ట్రై చేశారు. భానుమతి గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారంటే ఎవరికో. ఓకే. రేలంగ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తూ ఆ, నాటకాలకి సినిమాలకు కూడా ప్రొడక్షన్ మేనేజర్ చేశారంట. ఓకే. ఆయన ఆర్టిస్ట్ కోసం వెళ్ళాలని ట్రై చేస్తూ రైట్. ఆయన కలకత్తాలో కూడా నటించాడు రేలంగ్ గారు. ఉమ్, ఉమ్, ఈ పని కూడా చేస్తూ ఉండేవాడు. పుల్లయ్య గారి పర్సనల్ కదా అయినా, ఓకే. ఇద్దరు కాకినాడ కదా, ఒకే ఊరు కదా, రైట్. అందుకని ఆయన అలా చేసేవారంట. ఉమ్, అది రేలంగ్ గారి గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఓకే. అయినప్పుడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అండి ఈవిడికి మలయాళం పిక్చర్స్లో ఛాన్స్ ఇప్పించాడు అతను. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ కాందే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ లాంగ్వేజ్లు కూడా చూసుకోరు అప్పుడు ఒకళ్ళు ఇష్టపడిన తర్వాత. ఉమ్, అదొక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవును. శారద గారు చేసిన పొరపాట్లు అదొకటి. ఓకే. శారద గారు ఇద్దరు మిత్రుల చిత్రంలో నటించిందండి. నటించారు. అక్కడి నుంచి తెలుగు చిత్రాల్లో నటించడం ప్రారంభించింది. కానీ అంత బాగా మంచి పేరు మాత్రం రాలేదు. నటిస్తుంది అంతే, ఉమ్, ఒక ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అంతే తప్ప ఉమ్, ఒక స్పెసిఫిక్గా
ఇది ఈ క్యారెక్టర్ పనికి వస్తుంది అనే పేరు మాత్రం రాలేదు ఇంతవరకు. ఓకే. ఆ ఆలోచన ఆవిడకి ఉంటుంది కదా. అవును. కాకపోతే ఏంటంటే అక్కడ చేసుకోబట్టి మలయాళంకి వెళ్ళాల్సి వచ్చింది కదా, లేకపోతే తెలుగులో చేసేవాళ్ళుగా ఫస్ట్ నుంచి. తెలుగులో ఇచ్చి ఉంటే క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ ఇచ్చుంటే, తెలుగులో హీరోయిన్స్ అంతగా ఇవ్వలే ఎవరు. రైట్ రైట్. మలయాళంలో చేసి వచ్చిన తర్వాత తెలుగులో పాపులర్ అయింది ఆవిడ. ఓకే ఓకే. ఆ ఫీల్డ్లో తెలుగులో ఆవిడ ఇద్దరు మిత్రుల్లో చేసినా కూడానండి తెలుగులో అంతగా హీరోయిన్గా అవకాశాలు ఎక్కువగా రాలే. అప్పుడు ఏం చేశారంటే ఆవిడ అప్పుడు మలయాళంలో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పిక్చర్స్ బాగా వస్తున్నాయి. మలయాళంలో చిన్న బడ్జెట్ సినిమాలు, చిన్న బడ్జెట్లో హీరోయిన్స్కి మంచి పేరు వచ్చే పాత్రలు వస్తున్నాయని విన్నాను. అప్పుడు ఒక మలయాళీ అతను పరిచయం అయ్యాడు ఈవిడికి. పరిచయం అయ్యి కేరళ తీసుకెళ్ళాడు. అంటే ఒకళ్ళనొకళ్ళు వచ్చేసుకుంటారు కదండి. కేరళ తీసుకెళ్ళిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది ఈవిడ కొంతకాలం. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ నటీమణిగా హీరోయిన్గా అతను అవకాశాలు ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది మంచి పిక్చర్స్లో. ఏం చేద్దంటే ఎప్పుడు కూడా మలయాళంలో చాలా మంచి కథలతో వస్తాయి సార్. నేటివిటీ, నేచురాలిటీ ఇవన్నీ మలయాళంలో స్పెసిఫిక్గా వాళ్ళు పాటిస్తారు వాళ్ళు. తర్వాత ఆర్టిఫిషియల్ దీని మీద కథల మీద వెళ్ళరు వాళ్ళు. వాళ్ళ కథలు కూడా రియలిస్టిక్గా ఉంటాయండి. అలా వచ్చిన కథల్లో ఈవిడ సూపర్ హీరోయిన్ అయిపోయింది. స్వయంవర్ అనే సినిమా యాక్ట్ చేస్తే 4 భాషలు యాక్ట్ చేసింది ఆవిడ. స్వయంవర్ అనే సినిమా యాక్ట్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చింది. ఊర్వశి, ఫస్ట్ ఊర్వశి ఇది. ఓకే ఓకే. నెక్స్ట్ తులాభారం అనుకుంటా. తులాభారంలో మళ్ళీ రెండోసారి ఊర్వశి వచ్చింది ఆవిడకి. రెండోసారి ఊర్వశి నేషనల్ అవార్డు. ఇక మూడోసారి తెలుగులో నిమజ్జనం అనే సినిమా చేసింది బోసుబాబు తోటి. మన ఫెడరేషన్లో ఉండేవాడు. బోసుబాబు తోటి నిమజ్జనం అనే సినిమా చేస్తే దానికి నేషనల్ అవార్డు వచ్చింది. త్రిఊర్వశి 3 సార్లు నేషనల్ అవార్డు వచ్చిన ఫస్ట్ నటీమణి శారద గారు. ఇక అక్కడ వరుస మలయాళంలో ఏ నటీమణైనా 10-15 పిక్చర్ల కంటే ఎక్కువ చేసి ఉంటారు, 2-3 కంటే. ఈవిడ 185-200 చిత్రాలు చేసింది మలయాళంలో. ఓన్లీ మలయాళంలో 200 చిత్రాలు, దాదాపుగా 200 ఆల్ హీరోయిన్స్ తోటి. ప్రేమ్ నజీర్, మధు. ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్ లో మన వాళ్ళు తక్కువ అండి. అట్లా చేసేసి వచ్చేస్తా ఉంటారు, మనకు కంబ్యాక్ అంటారు ఏమండి. అలా కాదు, అక్కడ సెటిల్ అయిపోయింది. ఊర్వశి శారద లేని సినిమా లేదంటే ఆ రోజుల్లో అంత ఇదైంది. ఆ రోజు కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు 200 పిక్చర్లు చేసిన తర్వాత ఏదైనా చిన్న గ్యాప్ వస్తుందండి. అప్పుడు మళ్ళీ మన తెలుగు వాళ్ళు పట్టుకున్నారు. తెలుగులో ఈ స్వయంవరం అది చేసిన తర్వాత మనుషులు మారాలని పిక్చర్ తోటి ఇక మనుషులు మారాలి శోభనబాబుతో చేసింది. శోభనబాబుతో అతను చంపేస్తారు శోభనబాబుని. అప్పుడు పిల్లల్ని పెంచడం అది ఆ కష్టాలు చూసి అది పెర్ఫెక్ట్గా పండించేశారు వాళ్ళు. మధుసూదన్ రావు డైరెక్షన్లో మనుషులు మారాలి సినిమాతో సూపర్ హీరోయిన్ అయిపోయింది తెలుగులో. ఇప్పుడు మలయాళం అంటే మనం పేపర్ల ద్వారానే చూస్తాం, కానీ తెలుగులో డైరెక్ట్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి శోభన్ బాబు గారి శారద కాంబినేషన్కి విపరీతమైన కేజ్ వచ్చి చాలా సినిమాలు చేశారు వాళ్ళు చాలా శోభన్ బాబు శారద వాళ్ళతో. జీవితం అని ఇంకా పిక్చర్ చాలా పిక్చర్లు ఉన్నాయండి కాంబినేషన్లో. ఇక సూపర్ హీరోయిన్ అయిపోయింది. ఎక్కువగా వాణిశ్రీ గారు శారద గారు అనుకుంటా ఉంటారు కదా. శోభన్ బాబుతో ఇద్దరు పెళ్ళాలు లాగా వాణిశ్రీ శారద గారు కూడా చేశారు. ఏమండి ఆవిడ వచ్చింది సంథింగ్ అట్లా పిక్చర్స్ చాలా పిక్చర్. ఇక శారద గారితో నాగేశ్వరరావు గారు ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇన్ని సినిమాలు వరుసగా చండశాసనంతో మళ్ళీ రీఎంట్రీ ఆవిడికి. చండశాసనుడు రామారావు గారి సినిమా, అక్కడ పరశుర్ బ్రదర్స్ రైటర్స్. చండశాసనంతో ఇక ఇది వచ్చింది. ఆ తర్వాత దీంట్లో జస్టిస్ చౌదరి విపరీతమైన హిట్. ఏమండి ఇలాగా సూపర్ హిట్స్ లో. తర్వాత బి గోపాల్ ఫస్ట్ డైరెక్షన్ లో ప్రతిధ్వని సినిమా చేసింది. ప్రతిధ్వని సినిమా చేసి పోలీస్ ఆఫీసర్ గా చేసింది. అక్కడి నుంచి ఇక మేలు ఓరియంటెడ్ లాగా ఈవిడ పాత్రను మలచడం మొదలు పెట్టారు పరశుర్ బ్రదర్స్. శారద గారి మీద ప్రత్యేకమైన క్యారెక్టర్లు. అలాగే నేను కూడా 3 పిక్చర్లో ఆవిడ యాక్ట్ చేసింది. నేను డైరెక్ట్ చేసిన పిక్చర్లో 3 పిక్చర్లోనూ శారద ఉంది. దుర్గాదేవి అని తీసినప్పుడు ఆవిడ వేసి, తర్వాత సర్దార్లో కృష్ణరాజు మదరు, స్వాతంత్ర సమరయోధురాలు ఆవిడ, భారతం అని పేరు పెట్టి తీశాను నేను. ఏమండి ఆ తర్వాత కాలయముడిలో కూడా మోహన్ బాబు మదర్గా చేసింది. 3 పిక్చర్లో చేసింది. కాకపోతే
ఇది అయిన తర్వాత ఆ, ఇక మలయాళంతో సంబంధం చెడిపోయింది ఆయనతోటి. ఎవరితో వెళ్ళిపోయింది అంటే ఎంతకాలం ఉండలేరండి వాళ్ళు. ఎలాగుంటే ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ అవసరానికి వాళ్ళు తీసుకుంటారు, మన అవసరానికి మనం ఉపయోగించుకుంటాం అంతే తప్ప మరి పిల్లలు ఈ రిలేషన్షిప్ అప్పుడు పిల్లలు లేరు అసలు. ఓకే ఓకే ఇప్పుడు పిల్లలు లేరు, తర్వాత పిల్లలు ఉండరు. ఓకే ఓకే చెప్తాను మీకు. ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో చేసినప్పుడు చలంగారు బుక్ చేసి తులాభారం ఏదో సినిమా చేశాడు ఆయన. తులాభారం సినిమా చేసినప్పుడు శారద గారు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి కనెక్షన్ వచ్చింది. ఒకరినొకరు కావాలనుకున్నారు. ఈయన పాలకొల్లు, ఆయన ఇది చలంగాది. అప్పటికే చలంగారు ఆల్రెడీ ఒక మొదటి భార్య అగ్ని ప్రమాదంలో మరణించిందని తెలుసు. అయినా కూడా వీళ్ళిద్దరూ కావాలనుకున్నారు. ఒక పిక్చర్లో ఒక కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమైందంటే చలంగారికి ఈ సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత కెరీర్ అంతా కొంచెం డౌన్ అవటం ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి ఈయనకి, ఎవరు చలంగారికి. ఇబ్బందులు వచ్చినప్పుడు శారద గారు ఫుల్ బిజీగా ఉన్నారు అప్పుడు. బలిపీఠం, మా సోమన్ బాబుతో బలిపీఠం, అది కూడా మంచి సినిమా. అది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఆవిడ. చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడంటే చలంగారు షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోవటం, ఆవిడ డిస్టర్బ్ చేసి చాలా రోజు వచ్చేవాడు. అంటే ఈ కొత్తగా పెళ్ళైన టైం అనుకుంటాను ఆవిడ. బలిపీఠంలో కూడా నేను చూశాను, మధ్యాహ్నం బ్రేక్ టైంలో వచ్చేవాడు. మేము పిలవడానికి వెళ్ళేవాళ్ళం, అసిస్టెంట్ డైరెక్టర్ని పిలవడానికి వెళ్ళినప్పుడు చలంగారు వచ్చి కూర్చునేవాడు. డిస్టర్బ్ చేయొద్దు అన్నారు అమ్మగారు అనేవాళ్ళు. ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. రాను రాను ఏమైపోయిందంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయినాయి. అంటే ఎవరైనా సరే ఈగో క్లాషెస్ వస్తాయండి. ఇప్పుడు ఆయన తగ్గుముఖం పట్టాడు, ఈవిడేమో రైజ్లో ఉంది. ఆవిడ ఫుల్ బిజీగా ఉంది, ఆవిడ పెద్ద పెద్ద హీరోలతో చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి శారద గారు ఎన్టీఆర్ గారితో షూటింగ్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఆవిడ్ని కొట్టాడని తెలిసింది. మేకప్ రూమ్లోకి వెళ్ళి అదేదో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితే మగవాడి ఆభిజాత్యం ఉంటుంది కదండి, శారద గారిని కొట్టాడని తెలిసింది. అది ఎవరి ద్వారానో రామారావు గారికి తెలిసింది, సెట్లో ఉన్న రామారావు గారికి. వెంటనే వచ్చి ఆయన పిలిచి చలాన్ని పిలిచి ఫాట్మంట కొట్టాడు. ఆడదాన్ని కొడతావా నువ్వు, అసలు భార్యను గౌరవించడం నేర్చుకోవాలి, నువ్వేం మగాడివి అంచేత మీద ఎప్పుడైనా ఇలా జరిగిందంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి రామారావు. ఎంచేతంటే జనరల్ రామారావు గారు ఇది కదా, పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఆయన చలాన్ని హెచ్చరించాడు. అలాగా ఈ ఈ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడచూపి బాగా కంటిన్యూ అయిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపుగా 10 సంవత్సరాలు, అంటే మొదట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బాగుంటుందండి. ఆ సినిమాలు కూడా చేసుకున్నారు అందరూ కలిసి, చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు లేరు, వీళ్ళకి కూడా పిల్లలు లేరండి. అయిన తర్వాత అప్పటి నుంచి ఆవిడకి బ్రహ్మాండమైన సినిమాలు చేసుకుంటూ ఆవిడ హ్యాపీగానే ఉన్నారు. ఈయన ఇదైపోయింది. ఇక ఇదైపోయేటప్పటికి ఆవిడ్ని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఇవ్వకపోతే కొట్టటాలు, తిట్టటాలు, బూతులు తిట్టాలు, ఇవన్నీ అయ్యేటప్పటికి ఆవిడ భరించలేక ఇక అతని నుంచి విడాకులు తీసేసుకుంది. కోర్టుకు అప్లై చేసి విడాకులు తీసేసుకుంది. దాదాపుగా 72లో వీళ్ళు పెళ్లి చేసుకుంటే 1984లో విడాకులు తీసేసుకున్నారు. అంటే విడాకుల ముందు ఒక సంవత్సరం సెపరేట్గా ఉంటారు కదా. ఇక అక్కడి నుంచి చలంగారు ఈ అప్సెట్స్ తోటి భరించలేక మందుకు బానిస అయిపోయి లివర్లు చెడిపోయి ఇవన్నీ దీంతో అకాల మరణమేనండి వీళ్ళందరూ ఏంటంటే బంగారంలాగా ఉండే జీవితాన్ని పాడు చేసుకోవటం అంటే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒక డిసిప్లిన్ అంటే ఒక సోమన్ బాబు లాగా, ఒక కృష్ణ గారి లాగా, ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా కృష్ణ గారి లాగా, అలవాట్లు లేకుండా ఒక సోమన్ బాబు గారి లాగా, ఒక నాగేశ్వరరావు గారి లాగా ఉండాలని ఎవరైనా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉండాలి. కానీ వీళ్ళు అలా లేరండి. ఆ తర్వాత మా గురువు గారు దాసనారాయణరావు గారు పాపం ఆయన చలంగారికి క్యారెక్టర్లు ఇస్తూ కొంచెం ఇచ్చేస్తూ ఒక సినిమా చేసి పెడతానన్నారు. ఆయన చేసి పెడతాను, మంచి సినిమా రామారావు గారితో కానీ ఎవరితోనైనా చేసి పెడతానని చెప్పారు. ఆయన ప్రామిస్ చేసిన తర్వాత ఆయన ఎక్కువ కాలం లేకుండా మరణించాడు. ఆయన
చలం గారు. సరే, అది. ఇక ఈ శారద గారు ఏంటంటే ఇప్పటికి ఉన్నారు ఆయన. ఆ. ఆవిడకి 80 సంవత్సరాలు వచ్చింది. కానీ ఆవిడ ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా ఉంటూ చేసుకుంటూ. దాదాపుగా మలయాళంలో 200, తెలుగులో ఒక 150, మొత్తం కలిపి 350 సినిమాలు దాదాపు ఆవిడ కూడా చేశారు. సూపర్ అండి. సూపర్. పైగా తెలుగులో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు చేశారండి, హీరోయిక్ క్యారెక్టర్లు. చాలా మంచి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా ప్రాధాన్యత, అంటే అండర్ క్యారెక్టర్ కాదు, మగాడి దగ్గర అండర్ క్యారెక్టర్ కాదండి, ఆవిడ మీద బేస్ చేసిన క్యారెక్టర్లు. పరుచూరి బ్రదర్స్ రాశారు, బాగా సపోర్ట్ చేశారు ఆవిడ. పరుచూరి బ్రదర్స్ సపోర్ట్ చేసి ఆవిడ మీద క్యారెక్టర్లు రాసి పోలీస్ ఆఫీసర్స్ కింద, కలెక్టర్ కింద ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఆవిడ తెలుగులో చాలా మంచి పేరు సంపాదించుకుంది. మంచి నటిగానే మలయాళం సంపాదించుకుంది. చాలా సినిమాలు ఉన్నాయి, మంచి క్యారెక్టర్లను తెలుగులో ఈవిడ సంపాదించుకుంది. అందుకని అవార్డులు 3 అండి. నేషనల్ అవార్డు 3, త్రివోర్వశి, నంది అవార్డులు చాలా వచ్చినాయి ఇక ఈ తెలుగులో కూడా. మనుషుల మారాలు వచ్చింది నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, ఇవన్నీ అవార్డులకి తక్కువ లేదండి. మలయాళంలో యాక్ట్ చేస్తే అవార్డేనండి, అసలు దానికోసం వెళ్తారు. మీకు నటిమణులు ఎందుకు వెళ్తారంటే వాళ్ళు తీసే కథలన్నీ అవార్డు బేస్డేనండి. అంటే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఒకటి బెంగాలు, 2 మలయాళం అండి. ఈ 2 అవార్డు బేస్డ్ ఇండస్ట్రీలు మనకి. అంచేత వాళ్ళు అందుకనే మనం బెంగాల్ పిక్చర్స్ చూస్తూ ఉంటాం. మనం బెంగాల్ పిక్చర్స్, సచిత్ రాయ్ గారి సినిమాలు ఇవన్నీ కూడా అవార్డు బేస్డే. ఆయన తీశాడంటే అవార్డే, సచిత్ రాయ్ గారు తీశారంటే. అంచేత వీళ్ళందరూ మహానుభావులు, తోటి చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ మంచి కథలు తీస్తూ, మంచి నటీమణులను ఇంట్రడ్యూస్ చేస్తూ, మంచి నటులను ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళందరూ పరిశ్రమని ఫలవంతం చేశారని నా అభిప్రాయం. సో ఓకే, శారద గారు ఆరోగ్యంగా ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నారండి. ఆవిడ బయటకు రావట్లేదు, ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆవిడ కాలం గడుపుతున్నారని విన్నాను నేను. నిండు నూరేళ్ళు ఉండాలని ఆశిద్దాం. నేను ఈ మధ్య కూడా మాట్లాడానండి ఆవిడని. నాకు ఇప్పుడే 80 వచ్చింది, మొన్న జూన్ 25వ తారీఖుని. నేను బాగానే ఉన్నాను కానీ గుర్తుండట్లేదు అని ఆవిడ చెప్పారు. నేను మాట్లాడాను. అంచేత ఆవిడకి నిండు 100 ఏళ్ళు ఉండాలని మీరు నేను ఆశిద్దాం.